గుడ్ మార్నింగ్. బూచట ఆడతావా? ఇక్కడ నేను కిచెన్లో పని చేస్తుండగా అక్కడేమో తీసుకొని తినేస్తున్నాడు సైలెంట్గా. ఏం లేవులే, ఏదో మిక్చర్ బిస్కెట్స్ ఏమో ఉన్నాయి, వేసుకొని తినేస్తున్నాడు. ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నాడా అనుకున్నాను. చైర్ ఎక్కిపోయి కూర్చొని బుద్ధివంతుడిలా తింటున్నాడు కార్తికేయ. నేను చూసానని అలుక్కు చూడండి, అలేస్తున్నాడు అలుక్కు. ఇంకా ఊరి నుండి అయితే వచ్చేసా. ఇంకా మన సామ్రాజ్యం ఇదే, మన కిచెన్ సామ్రాజ్యంలోకి వచ్చేసాను. ఇంకా ఏంటి ఏమిచ్చాలి కార్తికేయ నీకు? కార్తికేయ వాళ్ళ డాడీ లేచి అలా వచ్చేసారు. ఇంకా మనమైతే బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాం. నేను ఫోల్డ్ చేసుకునేటప్పుడు 4 వైపులు 3 పెట్టేస్తాను, డబుల్ కట్ బెడ్షీట్. ఫోల్డ్ చేస్తే 4 వైపులు ఈజీగా మనం పరుచుకోవడానికి ఈజీగా ఉంటుందని. కుచ్ 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 ఎలా ఉంటుంది? జామ చెట్టు కొమ్మ మీద కోతి విన్నది, కోతి పిల్ల జామకాయ తింటున్నది. కుచ్ 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 కుచ్. ఓ డిషో డిషో. అంత నవ్వులు ఎందుకమ్మా వచ్చేది? బుచి బాయ్ చెప్పు. బాయ్ కతి, బాయ్ చెప్పు. ఎలా చెప్తావు? బాయ్. ఒక ముద్దాడు పెట్టండి, అడుగు ఎక్కేస్తాడు ఆడ. నిన్న ఊరి నుండి వస్తుండగా క్యాబేజీలు 3 50 అన్నాడు. వద్దు బాబు నాకు మొయ్యలేనా అంటే పోనీ 40కి ఇచ్చేయమన్నాడు. ఫైనల్ 30కి 3 ఏమొస్తాయి చెప్పండి. ఇంకా 30కి 3 తీసుకున్నాను ఆ కాలీఫ్లవర్లు. ఇంకా నేను వేడి నీటిలో వేసి కడుగుతాను, ఏమైనా ఉంటే పోతాయి అనేసి. బాగున్నాయి 33 అంటే ఇంకా ఏమొస్తాయి. చాలా బాగుంది, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది. పురుగులు ఏమైనా ఉన్నాయా లేవా అని చూస్తున్నాను, బట్ ఏం లేవు. వేడి వాటర్లో సాల్ట్ వేసి ఇలా వచ్చింది, తెల్ల వచ్చేసి వేడి వాటర్లో సాల్ట్ వేసాను. బాబాయ్ మమ్మీ నోస్ పడ్డేస్తున్నాడు కార్తికేయ. ఇంకా ఊరి నుండి అయితే వచ్చాక ఎప్పుడు వీక్లీ మార్చుతాను ఉయ్యాల. బట్ ఇంకా ఊరి నుంచి వచ్చేసాను, ఎలాగో అన్ని వాషింగ్ మిషన్ వేసేద్దామని వీడికి ఉయ్యాలు అయితే మార్చేస్తున్నాను. ఇక్కడ టాయిలెట్లో వేసి వస్తారు కదా అని 3 డేస్కి ఇలా అయితే వాష్ చేస్తాను నేను ఎప్పుడన్నా.
మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.